హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. పంది, నక్క, చిరుతపులి. అనగనగా ఒక పెద్ద అడవిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకటి పంది, రెండవది నక్క. ఇద్దరికీ కలిసి ఆటలాడటం, కబుర్లు చెప్పుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు ఈ ఇద్దరు అడవిలో వాకింగ్కి వెళ్లారు. పచ్చి చెట్లు చూడమ్మా, ఏమి చల్లగా ఉంది అన్నది పంది. అవునే, చాలా బాగుంది అంది నక్క. అంతలో ఓ పెద్దది గర్జన వినిపించింది. గర్ అదేంటి? పొదల్లో నుంచి ఒక చిరుతపులి దూకింది. పంది మీదకు గెదురుగా వచ్చి దాన్ని పట్టేసింది. అయితే తెలివైన నక్క వెంటనే అబ్బురపడింది. ఓ మామా చిరుత, పందిని ఇలా తినొద్దు, ఇది బాగా శుభ్రంగా ఉంది. అసలైన పంది అంటే మురికి పంది కావాలి. బురదలో ఒరే జారిన పంది తినాలి, అప్పుడే మజా రుచి. ఓహో, నిజంగా అంది చిరుతపులి ఆశగా. దీంతో అది పందిని దగ్గరలో ఉన్న బురదగుంతలోకి తీసుకెళ్ళింది. పంది ఏమీ చెప్పకుండా ఊరుకుంది. కాని బురదలో పడగానే చటపటపా పంది తన కాళ్లతో బురదని తన్నేసి చిప్ప చింకంగా చిరుతపులి ముఖానికి పోయేలా చేసింది. చిరుతపులి కళ్ళు మూసుకుని బురద తుడుచుకుంటుండగా పంది సరిగ్గా అవతలి ఒడ్డుకి ఈదేసి పలాయనం. అయ్యో, మోసపోయానే అనుకుంది చిరుతపులి. కొన్ని రోజులకు పంది మళ్లీ ఆ బురదగుంతలో చల్లగా మునిగి కన్ను మూసుకుని రిలాక్స్ అవుతుంది. అదే టైంలో మళ్లీ చిరుతపులి వచ్చేసింది. ఈసారి ఏం జరుగుతుంది? చిరుతపులి టక్కున దాన్ని పట్టుకుని అంది. ఈసారి దొరికిపోయావు. ఇప్పుడు బురద బాగా ఉంది, నీవు చాలా రుచిగా ఉంటావు. కానీ పంది అంత ఈజీ కాదు కదా. ఓ మామా, ఈరోజు అమావాస్య. ఈరోజు తడి పందిని తినడం అంటే పెద్ద అపశకునం. పాతాళానికి వెళ్ళిపోవాలి అంది పంది తెలివిగా. ఓ నిజమా అనుకుంది చిరుతపులి. అయితే నిన్ను బాగా కడుక్కుంటాను అని తీసుకెళ్ళింది నీళ్ల వద్దకి. కడిగాక తినబోతూ ఉండగా అటుగా వచ్చిన నక్క అరిచింది. మామా, ఆపండి, శుభ్రం చేసిన పంది ఎండలేదు కదా. తడి పందిని తింటే జ్వరం వస్తుంది, 3 రోజులు విరగొడతావు. అబ్బో, నన్ను ఎవరికీ చూపించకండి అన్నదే చిరుతపులి. ఎలా చేస్తే మంచిది అని అడిగింది. సరే, పందిని నేలమీద ఉంచి నీ పంజాతో దాని పొట్టమీద నొక్కి ఉంచు, కదలదు అంది నక్క చురుకుగా. పంది లక్కీగా ఫీలైంది. చిరుతపులి నిలబడి చూస్తోంది. అప్పుడే పంది టపటపా చాకచక్యంగా పంజా గెలికేసి పులిని ఒక్క తిప్పకి తిప్పేసి పారిపోయింది. చిరుతపులి తిరిగి లేచి చూసేసరికి పంది దూరంగా బ్రతుకు జీవుడా అంటూ ఇంటికెళ్ళిపోతోంది. మళ్లీ మోసపోయాను అంది చిరుతపులి. ఈసారి నక్క వల్లనే అని కూడా అర్థం కాలేదు. మరిన్ని కథల కోసం మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.